ఇటీవల హనీమూన్ హత్య వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. భార్యలు పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి గల కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని భార్య సోనం హత్య చేయించింది. గద్వాల జిల్లాలో తేజేశ్వర్ను భార్య ఐశ్వర్య హత్య చేయించింది. మహారాష్ట్రలో అనిల్ ను భార్య రాధిక హత్య చేయించింది. వీరందరికీ కూడా పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. నెలలోపే భర్తలను వీరు చంపించారు. తెలంగాణలో ఇటీవల ఓ మైనర్ బాలిక ప్రియుడితో పెళ్లికి అడ్డు వస్తుందని ఏకంగా కన్న తల్లినే హత్య చేసింది. వీరికి కనీసం భయం, భవిష్యత్ ఏమిటనే ఆందోళన కూడా లేకపోవడం గమనార్హం. అసలు వీరిలా చేయడానికి ఈ కారణాలు ఉండొచ్చు. పెళ్లికి ముందే ఉన్న ప్రేమ సంబంధాన్ని విడిచిపెట్టలేక జతగా జీవితం ప్రారంభించిన భర్తను తొలగించాలనే మానసికత, తల్లిదండ్రుల ఒత్తిడితో జరిపిన పెళ్లిని అంగీకరించని వారు హింసాత్మక మార్గాలు ఎంచుకుంటున్నారు. పెళ్లి అనేది జీవితాంతం నడిపే బంధంగా కాకుండా తాత్కాలిక ఒప్పందంగా మారిపోతుండటంతో బాధ్యతల భావం తగ్గిపోతుంది. తక్కువ కాలంలో ఎక్కువ ఎమోషనల్ బాండింగ్లు ఏర్పడడం, తక్షణ సంతృప్తి కోసమే బలవంతంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో వీరు హింసాత్మకంగా మారుతున్నారు. ఇలా చేస్తే ఇటువంటి హత్యలు తగ్గే అవకాశం ఉంటుందేమో. పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తప్పనిసరి చేయాలి. ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, గత సంబంధాల గురించి స్పష్టత రావడానికి ఇది అవసరం. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి జరపకుండా ఉండాలి. ఇద్దరి అంగీకారం, మనస్సు కలవడం గుర్తించాలి. సామాజిక భావోద్వేగ విలువలను బోధించాలి. వివాహ జీవితం అంటే బాధ్యతల బంధం అనే దృక్కోణాన్ని చిన్ననాటి నుంచి నేర్పాలి. ఇలా చేస్తే హత్యలు తగ్గుతాయి. ఇటువంటి ఘటనలపై న్యాయ వ్యవస్థ వేగంగా స్పందించాలి. సమాజంలో భయాన్ని కలిగించే శిక్షలు ఉండాలి. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం శాశ్వత మార్పుల ద్వారానే సాధ్యం. అవి మనుషుల ఆలోచనలలో, పెంపకం విధానంలో మరియు సంబంధాల పట్ల గల గౌరవంలో చోటు చేసుకోవాలి.